హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఒక తెలుగు ఆర్టిస్ట్ గురించి చూస్తున్నాము. చక్రి మ్యూజిక్ డైరెక్టర్. ఈయన అందరికీ తెలిసే ఉంటుంది చక్రి గారి గురించి. సో ఈయన 15th June 1974లో జన్మించారు. 15th December 2014లో మరణించారు. సో ఈయన గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసేయచ్చు. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ప్లేలిస్టే కాబట్టి సిలబస్ వీడియో కూడా యాడెడ్ ఉంటుంది, చూసేయండి. కమింగ్ టు టుడేస్ క్లాస్, చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చూద్దాం. సో చక్రి అనేది ఈయనకి ముద్దుగా వచ్చిన పేరు అనమాట. ఈయన అసలు పేరు చూసుకున్నట్టయితే చక్రధర్. చక్రి గిల్లా వాజ్ అన్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అండ్ సింగర్ ఇన్ టాలీవుడ్ మూవీస్. సో టాలీవుడ్ అంటే ఏంటి? తెలుగు సినిమాలు అనమాట. మనకి హాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఎలా ఉంటాయో అలాగే టాలీవుడ్. హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీస్, బాలీవుడ్ హిందీ మూవీస్ కదా. సో టాలీవుడ్ అనేది తెలుగు మూవీస్ అనమాట. సో ఈ టాలీవుడ్లో మ్యూజిక్ కంపోజర్గా మరియు సింగర్గా చక్రి గారు చేశారు. హీ వాన్ ద ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ తెలుగు ఫర్ సత్యం 2003. సో మీరు సత్యం సినిమా చూసే ఉంటారు, సుమంత్ అందులో హీరో మనకి. సో ఆ మూవీలో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా ఈయన ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకే. చక్రి వాస్ బోర్న్ ఇన్ కంబాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో అప్పటి తెలంగాణలో కంబాలపల్లి, మహబూబాబాద్లో, వరంగల్ డిస్ట్రిక్ట్లో జన్మించారనమాట. హీ హ్యాడ్ 1 brother అండ్ 3 sisters. సో వీళ్ళ సిబ్లింగ్స్ చూసుకున్నట్టయితే ఒక బ్రదర్ మరియు 3 sisters ఉన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు టాలీవుడ్. సో ఆయన కెరీర్ అయితే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ తోటి స్టార్ట్ అయింది. అంటే మూవీస్లో కాకుండా తనకు తనే మ్యూజిక్ అనేది చేసి రిలీజ్ చేసేవారు అనమాట. సో వాటినే ప్రైవేట్ ఆల్బమ్స్ అంటారు. సో అలా స్టార్ట్ అయిన కెరియర్ మెల్లిగా మనకి టాలీవుడ్లోకి అడుగుపెట్టిందనమాట. దేనితోటి అని అంటే విత్ పూరి జగన్నాథ్ బాచి మూవీ పూరి జగన్నాథ్ గారు తీసింది. సో అందులో ఈయన డెబ్యూ అనేది జరిగింది తెలుగు మూవీస్లో మ్యూజిక్కి సంబంధించి. ఎవరిది? చక్రి గారిది. చక్రి వెంట్ ఆన్ టు కంపోజ్ సెవరల్ హిట్ ఆల్బమ్స్ ఫర్ న్యూమరస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ దేర్ ఆఫ్టర్. సో అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఏదైతే ఉందో ఇక వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. సో అక్కడి నుంచి చాలా సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ లాగా పనిచేశారు ఈయన. అలాగే పనిచేసేది కాకుండా సెవరల్ హిట్ ఆల్బమ్స్ కూడా ఇచ్చారు. అంటే ఒకటే సాంగ్ కాకుండా మొత్తం ఆ మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ హిట్ ఇలా అన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇన్ అన్ ఇల్లుస్ట్రేషన్స్ కెరీర్ దట్ స్పాన్డ్ ఓవర్ 85 ఫిలిమ్స్, చక్రి churned out many hit albums and even won the prestigious Filmfare and Nandi Awards. సో ఈయన చేసిన 85 ఫిలిమ్స్లో చాలా వరకు హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అంటే ఒక మూవీలో అన్ని సాంగ్స్ హిట్ అనమాట. సో అలాగే వాటి వల్ల ఏమైంది అని అంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనేటివి తీసుకున్నారు. నంది అవార్డ్స్ కానివ్వండి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చాయి. హీ ఇంట్రడ్యూస్డ్ మెనీ లిరిసిస్ట్, సింగర్స్ అండ్ టెక్నీషియన్స్ టు టాలీవుడ్. సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తూనే చాలామంది లిరిసిస్ట్ అంటే పాటలు రాసే వాళ్ళని, సింగర్స్ పాటలు పాడే వాళ్ళని, టెక్నీషియన్స్, మ్యూజిక్కి మనకి టెక్నీషియన్స్ అవసరం ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా తెలుగు ఫిలిమ్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. చక్రి వాజ్ రీసెంట్లీ సీన్ సింగింగ్ ఇన్ ద మేము సైతం ఈవెంట్ అండ్ హిస్ లాస్ట్ ప్రామినెంట్ రిలీజ్ వాస్ ఎర్రబస్. సో చక్రి గారు రీసెంట్గా పాడిన పాటల్లో మేము సైతం అనే ఈవెంట్లో పాడడం జరిగింది. అండ్ ఈయన లాస్ట్ ఇంపార్టెంట్ రిలీజ్ ఏంటంటే ఎర్రబస్ అనమాట. చక్రి కంపోజ్డ్ మ్యూజిక్ ఫర్ అరౌండ్ 85 మూవీస్. సో 85 ఫిలిమ్స్లో ఈయన మ్యూజిక్ అనేది కంపోజ్ చేశారు. హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ ద మూవీ బాచి డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. ఇది ఇంతకుముందు చూసిన పాయింటే మనకి. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన బాచి మూవీలో ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. అంతకుముందు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాజ్ కంపోజర్ హీ ఇంట్రడ్యూస్డ్ మెనీ న్యూ టాలెంట్స్, సింగర్స్ అండ్ లిరిసిస్ట్. ఇది కూడా మనం చూసిందే. చాలామంది సింగర్స్ని, లిరిసిస్ట్ని కంపోజర్లా ఈయన
ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈయన మ్యూజిక్ డైరెక్షన్లో వాళ్ళని తీసుకొచ్చారనమాట. హీ వాన్ బెస్ట్ సింగర్ అవార్డ్ ఫర్ సత్యం ఇన్ ద టాలీవుడ్, ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ నంది అవార్డ్ ఫర్ సింహ. సత్యం మూవీకి గాను బెస్ట్ మేల్ సింగర్ అవార్డు అనేది వచ్చింది అండ్ అలాగే నంది అవార్డు అనేది సింహాకి వచ్చింది. హీ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు హ్యావ్ హిట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి సంక్రాంతి, ఏ తెలుగు ఫెస్టివల్ సీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈయన పాటలు ఎక్కువగా హిట్ అనేది జనవరి మంత్లో అయ్యేటి అనమాట. ఫెస్టివల్ సీజన్లో, సంక్రాంతి ఫెస్టివల్ ఉంటుంది కదా ఆ సీజన్లో. సో అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రాంతాలలో సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్ అనేది. మూవీ రిలీజెస్ కూడా చాలా వరకు అప్పుడు ఉంటాయి కాబట్టి ఈయన సాంగ్స్ కూడా అప్పట్లో చాలా హిట్ అయ్యేటివి. దిస్ ఈజ్ డ్యూ టు మూవీస్ సచ్ యాజ్ దేవదాసు 2006, దేశముద్రు 2007, కృష్ణ 2008 అండ్ మస్కా 2009 ఇన్ స్ట్రైట్ ఇయర్స్ డ్యూరింగ్ సంక్రాంతి. సో ఎందుకు ఆ టైంలోనే హిట్ అయ్యేటి అని అంటే చెప్పాను కదా, మూవీస్ అనేటివి ఎక్కువగా సంక్రాంతి టైంలో వచ్చేటివి అనమాట. దేవదాసు మూవీ కానివ్వండి, మనకి రామ్ హీరో, ఇలియానా హీరోయిన్, అలాగే దేశముద్రు అల్లు అర్జున్ అండ్ హన్సిక, కృష్ణ మూవీ మనకి రవితేజను త్రిష, మస్కా మూవీ రామును ఇంకా వేరే హీరోయిన్ మనకు ఉంటుంది అదర్స్లో హీరోయిన్. సో వీళ్ళందరూ కూడా ఈ మూవీస్ అనేటివి సంక్రాంతి అప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి అందులో ఉన్న సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి అనమాట. ఓకే. అండ్ అలాగే మనకి చక్రి దేనికి ఫేమస్, ఒక మూవీలో సాంగ్స్ అన్నీ హిట్ ఇస్తాడనమాట. ఒకటే సాంగ్ బాగుంది ఇంకో సాంగ్ బాగాలేదు అన్నట్టు ఉండదు. సో ఆల్బమ్కి ఆల్బమ్ హిట్. హీ గేవ్ మెనీ మ్యూజికల్ హిట్స్ టు రవితేజ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వర్కింగ్ ఆన్ 8 ఫిలిమ్స్ విత్ ద ఫార్మర్ అండ్ 10 ఫిలిమ్స్ విత్ ద లేటర్. సో చక్రి గారు ఏంటంటే రవితేజ గారికి మరియు పూరి జగన్నాథ్ గారికి చాలా వరకు మ్యూజికల్ హిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రవితేజ గారికి ఒక 8 ఫిలిమ్స్ దాకా అండ్ పూరి జగన్నాథ్ గారికి ఒక 10 ఫిలిమ్స్ దాకా ఇవ్వడం జరిగిందనమాట. సాంగ్స్ అనేటివి హిట్ అయ్యాయి వాళ్ళ ఫిలిమ్స్లో. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ చక్రి గారు. సో మనకి ఇది ఇవాళ క్లాస్లో చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చూసాము. సో ఈయన ఆల్రెడీ చనిపోయారు కానీ ఆయన కెరియర్ టైంలో చాలా వరకు మంచి మంచి సాంగ్స్ అనేటివి, హిట్ సాంగ్స్ అనేటివి, హిట్ ఆల్బమ్స్ అనేటివి ఇచ్చారు. ఒక మూవీలో ప్రతి ఒక్క సాంగ్ హిట్ అయ్యేలాగా ఇచ్చారనమాట మ్యూజిక్ అనేది. ఆయన ఒక సింగర్ కూడా, చాలా బాగా పాడేవారు. సో దానివల్లనే సత్యం మూవీలో మనకి ఒక సాంగ్ ఉంటుంది చూడండి, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా. సో ఈ సాంగ్ పాడింది మనకి చక్రి గారే. సో దానికి గానే బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు అయితే మనకు వచ్చింది 2003లో చక్రి గారికి. అది ఫిలింఫేర్ అవార్డ్ అండి. సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.